అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాము. 2025వ సంవత్సరము మొదటి నెల 2వ ఆదివారం మనం ప్రభుని ఆరాధించుకోవటానికి ప్రభు మనకు కృప చూపినాడు. అందును బట్టి ప్రభుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. కృపా కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు ప్రభువా మాకు తోడుగా నుండి ఈ యొక్క 2025 సంవత్సరంలో కూడా ఇంతవరకు కాచి కాపాడినందుకే మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషములు మేము మీ యొక్క నామమును ధ్యానించనై ఉంటూ అంత మాత్రమే కాకుండా వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి ప్రభువా మేము కూర్చొని ఉంటుండగా మీ యొక్క సహాయం మూలంగా మేము సరి చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించే కృప కూడా అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రభువుని ఆరాధించటకు కాను మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 20వ పాట పాడదాం. పరిశుద్ధ 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 ప్రభు అనే పాట మనం పాడుకుందాం. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైన వారిని పగలరా, వరదూతలైన 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 వారిని పగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావం, నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావం, పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా, పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా, నరులను రక్షింప కరుణా సముద్రం, నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్రం, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడు, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనక కుమారాత్మ లను నేక దేవా, జనక కుమారాత్మ లను నేక దేవా, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వారిని
ప్రియులారా, నేటి దినం మనం ధ్యానించనైనటువంటి అంశము పరిశుద్ధులై ఉండుడి. ఇది నేడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి అంశము పరిశుద్ధులై ఉండటం కొరకు. అంటే నా యొక్క జీవితము నేను పరిశుద్ధంగా ఉండాలన్నది చెప్పాలి అని అంటే ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు మనకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంటారు. ఆత్మ పూర్ణులై ఉండుడి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. కాబట్టి నేటి దినం మనము పరిశుద్ధులుగా ఉండటం కొరకు చేయవలసినటువంటి కొన్ని విషయాలను మనం గ్రహించుకుందాం. చూడండి, పరిశుద్ధులుగా ఉండాలని అందరూ కోరుకుంటున్నప్పటికీ మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే దేవుని ఎరిగిన ప్రజలు పరిశుద్ధులై ఉండాలి. అందుకొరకు నేను చేయవలసినటువంటి పనులు ఏంటి అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు వారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియులారా, ఇది మనకు అంటే ఒక రకంగా ఇస్తున్నటువంటి సలహా లేదా బోధ లేదా హెచ్చరిక అని కూడా అనుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు నేను ఆశీర్వాదాలు మాత్రమే వెతకూడదు. నా యొక్క జీవితం అంటే లైక్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ ఏదైనా ఐటమ్ కొన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అన్న విషయంలో. అంటే ఆ యొక్క ఐటమ్ లైఫ్ ఎక్కువ ఉండటం కొరకు లేదా అంటే సరైన రీతిలో పని చేయటం కొరకు కొన్ని ఉంటాయి, చేయవలసినవి, చేయకూడనివి, చేయరాని ఉంటాయి. ఇప్పుడు అదే రకంగా నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎఫ్ఎస్సి పత్రిక 5లో జ్ఞాపకం చేసినట్టు మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నట్టే నేను ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువగా జీవించటం కొరకు నేను చేయవలసినటువంటి పేతురు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే పేతురు గారి యొక్క స్వజ్ఞానం కాదు, ఆయనకున్నటువంటి సొంత జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణ వాళ్ళ ద్వారా ఆయన మనకు తెలియపరిచినటువంటి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మొట్టమొదటి విషయం ఏమంటున్నాడు ఆయన, మీ మనస్సు అను నడుము కట్టుకొని. అంటే నా మనస్సు, నా తలంపులను నేను అదుపులో పెట్టుకోవాలి. మనస్సు అని నడుము కట్టుకొని అంటే అది దాన్ని టైట్గా కనుక నేను పెట్టుకున్నట్లయితే సరైన రీతిలో ఫంక్షనింగ్ చేస్తూ ఉంటుంది. అందుకనే నడుమునకు అంటే మనస్సు అనే నడుము శరీరంలో ఉండే నడుముకు కాదు అని చెప్తున్నది. మనస్సు అనే దానికి నడుము కట్టుకొని, మనస్సుకి నడుము కట్టుకోవాలంటే అది నడుము బలంగా ఉండి స్థిరంగా ఉండి నా యొక్క పట్టు నడుములో కనుక ఉన్నట్లయితేనే నేను ఏ పని చేసినాను కూడా అది పర్ఫెక్ట్గా ఉండగలదు. అదేనండి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే నీ యొక్క మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు. అంటే చంచలత్వము ఏమీ లేకుండగా, ద్విమనస్తత్వము ఏమీ లేకుండగా, అంటే అటు ఇటు కాకుండగా. అంటుంటారు కదా, 2 పడవల మీద ప్రయాణం చేయకూడదని. అటా ఇటా ఒక నిబ్బరమైన మనస్సు నాకు కలిగి ఉండాలి. అవును అంటే అవును, కాదు అంటే కాదు అని. అది ఎప్పుడు నేను అలా చేయగలనండి, ఎప్పుడు అలా ఉండగలనంటే దేవుడి పైన నేను సంపూర్ణంగా ఆధారపడ్డప్పుడు నేను ఆ విధంగా ఉండగలనండి. కాబట్టి ఫ్రెండ్స్, నేను నా మనస్సు అనే దాన్ని నడుము నేను కట్టుకున్నట్లయితే అప్పుడు నా యొక్క మైండ్ నా కంట్రోల్లో ఉండగలదు. అంటే నా కంట్రోల్ అంటే దేవుడి యొక్క నడిపి ప్రకారము నా యొక్క నడుము నేను కట్టుకున్నట్టు మనస్సు నడుమును కట్టుకున్నప్పుడు దేవుడిని యొక్క పిలుపు మేరకు, దేవుడి యొక్క ఆజ్ఞ మేరకు, దేవుడి యొక్క సలహా మేరకు, దేవుడి యొక్క హెచ్చరికల మేరకు నా యొక్క జీవితం బాగుపడుతుంది. అప్పుడు నా నడుము కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే నా ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉంటాయి. నడుము అగేనండి మనస్సు యొక్క నడుమును కట్టుకుంటున్నప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడు, దాని తర్వాత నువ్వు చేయవలసినటువంటి పని ఏంటిది? ఇక్కడ దేవుడి యొక్క వాక్యం మనకేం చెప్తుంది? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండబడుడి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇప్పుడు
నేను దేవుణ్ణి అనుసరించటము ఫాలో అవటం అన్నది శరీర ఆశల గురించి అయి ఉండకూడదు. ఓకే, నేను ఈ యొక్క దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నాను? శరీరేచ్ఛల నిమిత్తమే దేవుని నమ్ముకుంటున్నాను. ఒకవేళ అదే కనుక అయినట్లయితే గతంలో నీకుండినటువంటి అజ్ఞానపు దశలో నీకున్నటువంటి ఆ యొక్క ఆశలను నువ్వు కోరుకోకూడదు. అందుకే నా మనసు నా కంట్రోల్లో ఉంటున్నప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరికలు మితిమీరినప్పుడు ఆధ్యాత్మిక జీవితం కుంటుపడుతుంది. అంటే ఆత్మలో నేను ఎదగకుండగా ఈ శరీరం డామినేట్ చేసినప్పుడు నేను ఆత్మలో ఎదగలేకపోవచ్చు. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క శరీరంలో నాకు ఎన్నో అత్యధికమైనటువంటి కోరికలు కలుగుతున్న కొలది నేను దేవుడిలో ఎదగటం తగ్గిపోతూ ఉంటుంది. ఈ శరీర కోరికలు అన్నవి తప్పు పని చేయటానికి పురికొల్పవచ్చు. అంటే వేరే శరీర యొక్క కోరికలు తీర్చుకోవటానికి నేను ఎంతవరకైనా కూడా ఎటువంటి పని చేయటానికైనా కూడా కొన్ని సందర్భాల్లో నేను వెనుకంజ వేయకపోయాడు. కానీ నా మనస్సు నా స్వాధీనంలో ఉండి నిబ్బరమైన మనస్సు నేను కలిగి ఉంటున్నప్పుడు నా మైండ్ నన్ను చెప్తా ఉంటుంది, నువ్వు చేస్తున్నది తప్పు అని చేయటం మూలంగా నేను తప్పు చేయకుండా పరిశుద్ధంగా ఉండగలిగినటువంటి అవకాశాలు ఉన్నవి అనండి. కావున ప్రియులారా, ఈ యొక్క వచనంలో మనం కనుక చూసినట్లయితే, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈరోజు మనకు దేవుడు చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, హెచ్చరిక అనుకుందామండి, లేదా మాట్లాడినాడని సింపుల్గా అనుకుందాము, లేదా తప్పులు చేసిన వాళ్ళను సరిదిద్దినారని అనుకుందాం. ఏదైనా గతంలో చేసిన పొరపాట్లను నేను చేయకుండా పరిశుద్ధుడనై ఉండాలి అన్నది కోరిక అండి. పరిశుద్ధులై ఉండటానికి నేను ఎక్కడెక్కడ ఎలా ఉండాలని కనుక చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఇక్కడ ఏమంటున్నాడు? ఎఫెసీ పత్రిక 5:18. ఇక్కడ పేతురు పత్రికలో పేతురు గారు జ్ఞాపకం చేసింది, ఒకప్పుడు మీరు అజ్ఞాన దశలో చేసిన పొరపాట్లను శరీరేచ్ఛలను చేయకండి. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటి? 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. అంటే ఇది శరీర కోరిక. అంటే ఏంటి అంటే, ఆ యొక్క మద్యము అన్నది శరీరానికి ఒక రకమైనటువంటి ఆహ్లాదం కలిగిస్తుంది, లేదా ఏదో ఒక ప్రశాంతతగా ఉన్నట్టు శరీరానికి అనిపించటం కొరకు ఆ మద్యం సేవించినప్పుడు ఈ శరీరం ఏదో ఊరట పొందినట్టు దీన్ని అనుకుంటుంది. కానీ దాని పర్యవసానం ఏంటి? దేవుడి యొక్క ఆలయమైనటువంటి ఈ శరీరాన్ని ఆ మద్యం పాడు చేస్తుంది. అంతే, మద్యముతో మత్తులై ఉండకుడి. అప్పుడు కొన్ని సందర్భాలలో నేను ఏ పని చేస్తున్నానో, ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలియకపోవచ్చు. కాబట్టి మద్యం మత్తులో కొన్ని సందర్భాలలో మాట్లాడే మాట అపవిత్రంగా ఉండొచ్చు, మద్యం మత్తులో చేసే పనులు అపవిత్రమై ఉంటుండొచ్చు, పరిశుద్ధతను కోల్పోవటానికి ఆస్కారం అయి ఉంటుండొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మద్యం మత్తులై ఉండకుడి. ఎందుకండి నేను మద్యం మత్తులో ఉంటే నాకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అది చెప్తా ఉంటున్నాడు. చూడండి, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇది రెండిటికి విరోధం. నేను ఆత్మలో ఎదగాలి అని అంటే శారీర కోరికలు కొన్ని తీసివేయాలి. శారీర కోరికలు అంటే అండి అత్యధికమైనటువంటి కోరికలు. ప్రతిదినము కూడా నేను ఆహారం తీసుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి కదా. అలాగని దాన్ని అత్యధికంగా తీసుకోవటం కూడా తప్పే. నేను 24 hours 24 గంటలు భోజనం చేస్తూనే కూర్చుంటాను, అది కాదు. నా యొక్క శరీర సుఖం కోసం, ఆనందం కొరకు నేను మత్తులోనే ఉంటాను, అది కాదు. కానీ నేను ఆత్మపూర్ణుడై ఉండాలి అని అంటే శరీరానికి కావలసినటువంటి మనసు ఇచ్చే తలంపులకు దానికి కూడా ఎనర్జీ కావాలి, కండిషన్స్ అప్లై. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండు అంటే దేవుడి యొక్క నడిపింపు మేరకు నేను నడుచుకోవటం అన్నది నేర్చుకోవాలి అన్నది విషయం. అంటే ఆత్మపూర్ణులై ఉండు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా చదువుతూ పోయినట్లయితే చూద్దాం. చూడండి, అప్పుడు ఏమంటున్నది? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించు. ఉదాహరణకి మన ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా వస్తువులు, బాటిల్స్ అనుకుందామండి. ఒక బాటిల్లో మీరు సర్ఫ్ వేసి పెడితే కొంతకాలం తర్వాత సర్ఫ్ తీసి వేసినప్పటికీ అది సర్ఫ్ లాగానే వాసన వస్తుంటుంది. అదే మీరు ఏదైనా మసాలాలు వేసినా కూడా అది మసాలా స్మెల్లే మనకు రావచ్చు.
అదే ఏదైనా ఎస్సెన్స్ కనుక వేసినట్టయితే ఎస్సెన్స్ స్మెల్లే రావచ్చు. కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నటువంటిది ఒకరినొకడు ప్రభువును గూర్చినటువంటి కీర్తనల ద్వారా మాటలతోనూ హెచ్చరించుకొనుడి. అప్పుడు నా యొక్క జీవితం అంతా కూడా ఎల్లప్పుడూ అదేమైపోతుందండి, దాని గురించినటువంటి ధ్యానములో నేను ఉంటున్నప్పుడు పరిశుద్ధతను పొందుకోవటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, గతములో నేను ఏ రకంగా ఉంటున్నానో ఏమో దాన్ని తీసివేసి ఇప్పుడు ప్రస్తుతం రానున్న దినములలో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కదా, గతాన్ని నేను మార్చుకోలేను కాబట్టి ఇప్పుడు నూతన సంవత్సరంలో ఇటువంటి సందర్భాలు మనకు వచ్చినట్లు కలుగునట్లు మనం సమయం తీసుకొని దాన్ని చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడు 15వ వచనములో, దినములు చెడ్డవి కనుక మీ సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు అంటున్నాడు. అంటే ఏంటి, నేను గతంలో ఎంత టైం వేస్ట్ చేసినానో ఇప్పుడు నాకు అవసరం. కాబట్టి నేను పరిశుద్ధుడనై ఉండటం కొరకు, ఆత్మపూర్ణుడై ఉండటం కొరకు నా సమయాన్ని కూడా కొంత కేటాయించుకోవాలి. నేను ఎవరితో కూర్చుంటున్నాను, ఎవరితో మాట్లాడుతుంటున్నాను, నాకు దేవుడు ఇవ్వబడినటువంటి సమయంలో నేను ఎంత వృధా చేస్తున్నాను అవి కూడా చూసుకోవాలి. ఏమండి, నాకు కొంచెం సరదా అవసరమేనండి, ఎంటర్టైన్మెంట్ అవసరమేనండి కదా, ఉండాలి కదండి, అవసరమే. కానీ దానితోనే జీవితం గడుపుతూ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకోకూడదు. అది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క సూచనలను నువ్వు పాటించాలి. అంత మాత్రమే కాకుండా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడని, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మీయ జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, ప్రశాంతత ఉంటాయి ప్రియులారా, గమనించండి. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండటం కొరకు మనం ప్రయత్నం చేయాలి. చూడండి, ఎప్పుడైనా నేను ఏదైనా పట్టుదలతో కనుక ఉన్నట్లయితే సాధ్యం అవుతుంది. నేను అత్యధికమైనటువంటి నా తలంపులు నా శరీరం పైన పెట్టుకుంటే శరీరం కొరకే నేను ప్రయాసపడుతూ ఉంటుంటున్నాను, శరీరం కొరకే నేను ప్రాకులాడుతూ ఉంటుంటాను, శరీరం ఆనందం కొరకే ప్రాకులాడుతూ ఉంటున్నాం. క్రమక్రమేణా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల తగ్గిపోయే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి నా మనస్సును నేను అదుపులో ఉంచుకొని, మనస్సు అనే దాని నడుము నేను కట్టుకొని, నా తలంపులను నా హద్దులో ఉంచుకుంటూ నిబ్బరంగా దృఢ నిశ్చయంతో నేను ఉండగలిగితే ఆధ్యాత్మిక జీవితం నేను జీవించగలను. అంత మాత్రమే కాదు, ఇంకా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమని చూస్తుందండి, 15వ వచనంలో, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. దుష్టుని నుండి వారిని కాపాడమని. మనల్ని దుష్టుడి నుంచి కాపాడగలిగిన ప్రభు మనకున్నాడు. మరి దానికి నేనేం చేయాలండి? నేను దుష్టత్వంలో పడుతున్నాను అని అనుకున్నప్పుడు దేవుడి చెంతకు వచ్చి నేను ప్రార్థించాలి, అది చేయాలి. అప్పుడు నా యొక్క సంబంధం, సహవాసం, సంభాషణ దేవుడితో కలిసిపోతూ ఉంటుంది. అప్పుడు నన్ను దేవుడు, నా యొక్క కోరికను దేవుడు తప్పకుండా విని, దేవుడు ఏమంటున్నాడు, నీవు ఈ యొక్క దుష్టి నుంచి కాపాడటానికి ప్రార్థన చేస్తాడు. కానీ దుష్టిని చేతిలో పడకుండగా నన్ను నేను కాపాడుకోవాలని నేను దేవుని ప్రార్థించాలి, అప్పుడు ఆయన కాపాడుతాడు. చూడండి, మనకి ఏదైనా వైద్యులు నువ్వు పలానా వస్తువు తినకూడదు అన్నప్పుడు చాలా ప్రయత్నం చేస్తాం, కానీ మన కళ్ళ ఎదుటనేది కనపడుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, పార్టీకి వెళ్ళినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు నీవు తినకూడదని చెప్పిన ఐటమ్ నీకు అక్కడ కనపడినా కొంత కొంచెం ఉద్రేకం నీలో కలిగి అది తినాలి అన్న ఆవేశం నీకు కలిగినప్పటికీ కూడా నీ అంతరంగంలో ఒక మాట నీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఇది డాక్టర్ గారు నేను తినొద్దన్నారు అని. ఓకే, అప్పుడు చాయిస్ నీపైనే ఉంటుంది. డాక్టర్ గారు వచ్చి చూస్తున్నారా, నేను డాక్టర్ గారితో అబద్ధం చెప్తానులే నేను అనుకుంటే
నాకు మళ్ళీ ఆరోగ్యం కొంచెం కింద మీద తేడా చేసినప్పుడు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నన్ను అడుగుతారు, మీరు అదేమన్నా తిన్నారా అండి అని. అప్పుడు నేనేం చెప్పాలి? నో అన్నా తప్పే, ఎస్ అన్నా తప్పే. ఎస్ అంటే తప్పే ఉంది, డాక్టర్ గారు నన్ను కొంచెం గద్దిస్తారేమో అంతే, మాత్రలు మారుస్తారు. ఎస్ అంటే నో అనటానికి ఏముంది? నో అంటే నేను అబద్ధం చెప్పినాను కాబట్టి ఆయన తినలేదేమో డాక్టర్ గారు నమ్మి నాకు వేరే మెడిసిన్ ఇచ్చినాడు అనుకోండి, మళ్ళీ నా శరీరం మీద దెబ్బతీస్తుంది కదా ఇది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ లోకంలో ఉండేటటువంటి ఈ శరీరం గురించే మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంటాం, ప్రాకులాడుతూ ఉంటుంటాం. ఇప్పుడు దేవుడి యొక్క స్వారూప్యంలో చేయబడిన మనము, దేవుడి యొక్క పోలికలో చేయబడిన మనము ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యంలో జీవించే ఆత్మ గురించి ఎంతో ప్రయాసపడవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఈ యొక్క శరీరానుసారమైనటువంటి కోరికలను కాకుండా ఆత్మానుసారమైనటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ దేవుడు మనకు అందించినటువంటి విషయాలలో మనం ముందుకెళ్ళాలి. అంతేకాదండి, ఇప్పుడు ఇంకా 18వ వచనం, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. కావున ప్రియులారా, ప్రభువు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టుని నుండి కాపాడగలిగిన ప్రభువు కూడా మనకున్నాడు. 5వ కీర్తన కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు మంచి ఎటువంటి సూచనలు దేవుడు తన యొక్క కీర్తనకారుని ద్వారా మాట్లాడిన విషయం, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించము. ఇదంతా కూడా దేవుడితో నేను సంభాషిస్తున్నాను, ముచ్చటిస్తున్నాను. అప్పుడు ఏమవుతుందండి? తప్పకుండా దేవుడు నా మాటలు విని నాకు సహాయం చేయగలిగిన దేవుడు నాతో ఉంటున్నాడు. ఇక 4వ వచనం, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు, చెడుకు ఆయన యొద్ద స్థావరం లేదు. కాబట్టి నేనే ఆ మాట పలుకుతున్నాను కదా ఇప్పుడు కీర్తనకారుని లెక్క ప్రకారం, చెడుతనమునకు నీ యొద్ద తావు లేదు. కాబట్టి నన్ను ఆయన స్వీకరించాలి అంటే నాలో చెడుతనం ఉండకుండా నేను చూసుకోవాలి. చెడుతనం అనగానే ఏంటి అని కూడా మనకు ఆలోచనలు రావచ్చు అండి, చాలా రకాలుగా ఉంటుండొచ్చు. చూడండి, 2-3 ఉదాహరణలు మనం బైబిల్లో చూసినాము. మద్యం అన్నాడు, శరీర కోరికలు అన్నాడు. అవి ఏంటివి అన్నవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆలోచనలు ఉండొచ్చు. ఆలోచనలు అందుకే మనస్సు అని నడుము కట్టుకొని అంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, నీకుండేటటువంటి ఆ యొక్క చెడుతనం ఏంటిది? ఒకరి గురించి చెడుగా మాట్లాడడం చెడుతనమే. ఇతరులు సుఖంగా ఉంటే, సంతోషంగా ఉన్నప్పుడు ఈర్ష్య పడటం కూడా చెడుతనమే కదా. మన తోటి సహోదరులు ఎవరో మన వాళ్ళు ఆనందిస్తుంటున్నప్పుడు ఆనందించనివ్వండి, అది దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్పతనం, ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ అనుకుందాం. కానీ కొద్దిమంది దాన్ని ఈర్ష్య పడిపోతూ ఉంటుంటారు కదా, అది కూడా చెడుతనమే. ఏమండి, కుంటి సాకులు చెప్పటము చెడుతనమే, అబద్ధ సాక్ష్యము చెడుతనమే, శరీరాన్ని పోషించుకోకపోవటం చెడు, మంచిగా కాకుండా చెడ్డగా పోషించటము చెడుతనమే. అది తర్వాత దొంగతనం చేయటం చెడుతనమే. ఇంకా నానా రకాలుగా ఉంటున్నప్పుడు నేను అనుకోవచ్చు, నాకు అది లేదు, పలానది లేదు, వారిలాగా నేను కాదు, వారిలాగా నేను కాదు అని అనుకోవడానికి కాదండి. నాలో చెడుతనం ఏమీ లేకపోయినా ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం కూడా చెడుతనమే. దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని నెరవేర్చకపోవటం కూడా చెడుతనమే అయి ఉండొచ్చు. కాబట్టి నీలో పలానా చెడుతనము నాకు ఉంది అని నువ్వు అనుకుంటున్న విషయాలలో కొంచెం ఆలోచించుకొని ఆ చెడుతనమును విసర్జించి పరిశుద్ధుడిగా ఉండటం కొరకు మనం ప్రాకులాడతాం. చూడండి, ప్రతిదినము మనం కప్ పాలు షాపులో నుంచి తీసుకొచ్చినా సరే, మన ఇంటికి వేరే అతను వచ్చి ఇచ్చిపోయినా పాలు వెచ్చపెట్టడం కొరకు పాల పాత్రను నిన్న పోసింది పాలే కదా, నిన్న కాచినటువంటి పాత్ర పాలది కదా, ఈరోజు కూడా అందులోనే పాలు పోస్తామని పోయాం కదండి. ప్రతిదినం ఆ పాత్రను శుభ్రం చేస్తాం. ఎందుకంటే నిన్నటిది ఏదైనా కలుషితమైనటువంటిది అందులో ఉంటే నీటి శుభ్రమైనటువంటి పాలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. అదే రకంగా ప్రతిదినమును కూడా నా హృదయమును తప్పకుండా పరిశుభ్రపరచుకుంటూ పరిశుద్ధులుగా ఉండాలన్నది దేవుడి యొక్క కోరిక. ఇంకా చూద్దాం, ఇక్కడ 5వ వచనం ఉంది కదండి, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీ కసహ్యులు. చెప్తానే ఉన్నాడు వాక్యం.
అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదు. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. ఇది అబద్ధమాడేవాళ్ళు. అబద్ధం ఆడటం అన్నది అంటే చూడండి, ఏముందండి, నేను అందులో అబద్ధం చెప్పటం అంటే నాకు అంతగా అలవాట్లేదు. ఎప్పుడో ఒకసారి చెప్పినాను, చిన్న అబద్ధమే కదా అని అనుకునే అవకాశాలు కూడా ఉంటావండి. చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే. నే పలికినటువంటి అబద్ధం మూలంగా ఇతరులకు ఎంత నష్టం కలిగిందో కూడా నేను ఆలోచించుకోవాలి. ఒక చిన్న అబద్ధం, ఈ అబద్ధం ద్వారా ఎంతమందికి నాశనం కలిగిందో ఏదైనా ఇంటుండొచ్చండి. అబద్ధమాడు పెదవులు ఆయనకు అసహ్యం. ఏమైంది, డాంబికత్వం కూడా ఉండకూడదు, అహం ఉండకూడదు, ఇవన్నీ కూడా చెడుతనానికే. కాబట్టి వీటిని విసర్జించి నేను పరిశుద్ధుడిగా జీవించడం నేర్చుకోవాలన్నదే నేటి వాక్యము మనకు ఇస్తున్నటువంటి హితబోధ. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఏ జీవితంలో ఉన్నానని ఇక్కడ 6 వచనముల వరకు అయిపోయిన తర్వాత 7వ వచనములు అంటుంటాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. ధైర్యంతో ఈయన ఒప్పుకుంటున్నాడు. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. కావున ఫ్రెండ్స్, దేవుడి యందు నేను ఎంత పరిశుద్ధంగా ఉంటున్నానన్న విషయాన్ని నేను జ్ఞాపకం తెచ్చుకోవాలి. తర్వాత ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా మనం ఏ రకంగా పరిశుద్ధులుగా ఉండాలో చెప్తా ఉంటున్నాడు. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీల, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యబూసీనీయులు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వాక్యము చదువుతున్నప్పుడు ఒకవేళ అంటే వారిని హతం చేయండి, వీరిని వాళ్ళతో ఎటువంటి సాంగత్యము పెట్టుకోకూడదని అంటున్నప్పుడు ఇది ఆ యొక్క వ్యక్తుల గురించి మాట్లాడినటువంటి ప్రస్తావన వాస్తవమే. కానీ అటువంటి స్వభావము నీలో కూడా ఉన్నట్లయితే దానితో కూడా నువ్వు సాంగత్యము చేయకూడదన్న భావం కూడా వివరించవచ్చు. అంటే ఏంటి, నాలో ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ, కార్పణ్యం ఇవన్నీ ఏదున్నా వాటిని నేను విసర్జించాలి అన్నది నేటి యొక్క సారాంశం. కావున ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి నాకు నేనే నీతిమంతుడు నేను అనుకునేటటువంటి అవకాశాలు మానవులలో వస్తూ ఉంటుంటాయి. అప్పుడు నేను నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, నేను యథార్థత కలిగి ఉన్నానా, పరిశుద్ధత కలిగి ఉన్నానా, లేకుంటే నా నోటి నిండా కపటమే ఉన్నదా? ఎన్నిసార్లు అబద్ధం ఆడింటామండి? దేవుడితో ఆడింటాం, మన స్నేహితులతో ఆడింటాం. అబద్ధం ఒకటే కాదు, ఇతరుల గురించి ఎన్నిసార్లు ఈర్ష్యపడి ఉంటాం, లేని వార్తలను కూడా పుట్టించుంటాం. అది కూడా పాపమే, అది కూడా అపవిత్రతే. లేని వార్తను పుట్టించటం మూలంగా ఇతరులకు ఎంత ఇబ్బంది కలిగిందో అంతెందుకండి. ఒక్కొక్కసారి బస్ స్టాండ్లో నిలబడ్డప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి, ఏమండి పలానా ఊరు వెళ్ళే బస్సు వచ్చిందని అడిగినాడు అనుకోండి, నాకు తెలియకుండా ఇప్పుడే వెళ్ళిపోయిందని అన్నాను అనుకోండి, పాపం ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? తిరిగి తను అయ్యో బస్సు పోయింది కదా అని చెప్పి ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు కదా, అది కూడా అపవిత్రతే కదండి. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నీ ప్రతి ప్రవర్తన పవిత్రమైనదై నిష్కపటమైనదై ఉంటూ ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. అంతేకాదు, నేను పరిశుద్ధులనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడని ప్రభు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండటం కొరకు ప్రయాసపడాలి. ఎలా? సహవాసం ద్వారా మనం అది కాగలం. సహవాసం అనగానే ఆయన సహవాసంలో ఏంటంటే ఆయనతో పాలి భాగస్థులైన వ్యక్తులతో సహవాసం కలిగి కీర్తనలు పాడుచు ప్రార్థనలు ఎడతెగక ఉంటూ తప్పకుండా పరిశుద్ధులై ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కావున ప్రియులారా, నాలో కావలసినటువంటి మార్పులు నేను తెచ్చుకోవటానికి నా ప్రయత్నం నేను చేయాలి. నాలో ఉండొచ్చు, అవి నేను మార్చుకుంటున్నప్పుడు నెమ్మదిగా ఏదో ఒక రకంగా మొక్క పెట్టగానే పెద్దది కాదు కదా, నెమ్మదిగా దానికి కావలసినటువంటి నీరు, ఎండ అన్నీ
వెలుతురు ఇవన్నీ వీటి ద్వారా మొక్క ఏ రకంగానైతే పెరుగుతుందో తప్పకుండా మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ పరిశుద్ధులై ఉండే కృప దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాము. తప్పకుండా ప్రభువా మేము పరిశుద్ధులై ఉండాలని మీరు కోరుకుంటున్నారు కనుక వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులై ఉండే కృప చూపించండి. కానీ ఇహలోకంలో ఉండేటటువంటి శారీరక కోరికలేమి, అనారోగ్యమేమి, కొన్ని సందర్భములలో మా పవిత్రతను ప్రభావం కోల్పోయే అవకాశాలు ఉంటుండవచ్చును. కావున మీరు మాకు వాగ్దానం ఇచ్చిన రీతిగా మేము దుష్టి నుండి కాపాడబడుటకరే మీరు మా పట్ల ప్రార్థిస్తూ ఉంటున్నారు కనుక ఆ ప్రార్థన మీరు మా కొరకు చేస్తూ ఉంటున్నారు కనుక మేము మా ప్రార్థన కూడా ప్రభువా దుష్టి నుంచి కాపాడమని, దుష్టత్వంలో పడకుండా కాపాడమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మీ మాదిరిగా మీ మా యొక్క స్వరూపంలోనికి ప్రభువా మార్చబడుటకును పవిత్ర జీవితం జీవించుటకును కృప అనుగ్రహించండి ప్రభు. అంత మాత్రమే కాదు, మా శారీరకమైనటువంటి ప్రభు కొన్ని సమస్యల మూలంగా మీ చెంతకు కూడా రాలేకపోతుండవచ్చును. కావున ఆ సమస్యలను సైతం ప్రభు మీరు తొలగించమని వేడుకుంటున్నాం. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. మానవులుగా మేము మీ చెంతకొచ్చి మీ ప్రభు పాద సన్నిధిలో మేము మొరపెడతా ఉంటుండగా మీరే మాకు తోడుగా నుండి ప్రభు మీ యొక్క శాంతి సమాధానం మాకు అనుగ్రహించి పరిశుద్ధులై ఉండే కృప చూపమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.